పోలాల అమావాస్య కథ. ఒక ఊరిలో 7 అన్నదమ్ములుండరు. వారందరికీ పెండిళ్ళయ్యి భార్యలు కాపురాలకు వచ్చరి. కొంతకాలమునకు ఆ 7 తోటికొంటలను పోలాల అమావాస్య నోము నోచుకొనవలెనను ప్రయత్నం చేసిరి. కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవటిచే వారెవరూ నోము నోచుకొనలేదు. ఆ విధంగా వారు 6 సంవత్సరముల వరకు నోము నోచుటకు ప్రయత్నం చేయటయు ఆమె బిడ్డ చనిపోయటయు, అందుచే వారికి ఆ నోము నోచుకున్నట్టుకు వీలు లేకపోవటయు, మిగిలిన 6 7వ వారి ఆమెను దుమ్మెత్తటయు జరుగుచుండెను. అట్లా 7వ ఏట కూడా వారందరూ నోము ప్రయత్నం చేసిరి. పూర్వం వలె ఆఖరి ఆమె బిడ్డ చనిపోయాను. కానీ ఆమె తనను తిట్టిపోయిదరని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళము వేసి మిగిలిన తోటికొండ్ర ఇళ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకుని రాత్రికి ఇంటికి వచ్చెను. పిమ్మట ఆమె చచ్చిన బిడ్డ శవమును భుజం మీద వేసుకుని ఊరి చివరనున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకుని పోయి ఏడ్చుచుండెను. అంతలో గ్రామ సంచారమునకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూచి, "ఎందుకు ఏడ్చుచుంటివి?" అని అడిగిన. అందులోకి ఆమె, "అమ్మా, ఏడవకేమి చేయమన్నావు? 7 ఏళ్ల నుంచి ఏటుకోక పిల్ల చొప్పు నేను పోలేరమ్మకు అప్పగించుతున్నాను. ఈ బిడ్డ నేటి ఉదయమునే చనిపోయాను. కానీ ప్రతి ఏటా నా పిల్ల పోవుటచే నా తోటికొండలు నోవు నోచుకున్న నన్ను తిట్టుట జరుగుతుండట చేత ఈ ఏడు నేను వారి నోము అగుటకిష్టపడక చచ్చిన బిడ్డను ఇంటిలో దాచి వారితో నోము నోచుకుని ఇప్పుడు శవమును తీసుకొచ్చుతున్నా నిన్ను." ఆ మాటలు విని పోలేరమ్మ జాలి నుండి ఆమెకు అక్షంతలు ఇచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలవవలసిందిగా చెప్పి వెడలిపోయాను. అమ్మవారు చెప్పినట్లుగా ఆమె తన పిల్లలను పాతిన గోతుల మీద అక్షంతలు జల్లి చచ్చిన వారిని పిలవగా పిల్లలందరూ సజీవులై వెలుపులకు వచ్చిరి. అంతటా ఆమె ఆ 7 పిల్లలను వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళాను. తెల్లవారుసరికి ఆమె తోటికోడళ్ళు ఊరివారు ఆ పిల్లలను చూసి, "వీరు ఎక్కడికి వచ్చిరి?" అని అడిగిగా ఆమె గత రాత్రి జరిగిన విషయములు చెప్పిన. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య నోము నోచుకుని సుఖంగా నుండిరి. దీనికి ఉద్యాపనము లేదు, ఇది అందరూ చేయవచ్చును. ఈ నోమును నోచుట వలన సంతానము లేని వారికి సంతతి కలుగును, సంతతి ఉన్నవారికి కడుపు చలవ కలుగును. పోలాల అమావాస్య కథ సంపూర్ణం.